Hello students, welcome back. You are watching Chemistry Wins YouTube channel. The topic that we are going to deal today is external treatment of water by ion exchange method. Okay nandi, external treatment of water lo ion exchange method manam chuddam brief ga. So ion exchange method ఏ టైప్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్ అంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్కి ఇక్కడ నీట్గా డెఫినేషన్ నేను రాశాను, మీరు చూడండి. The treatment of water for removing hardness causing salts before it is filled in the boiler is called external treatment. So వాటర్లో ఉండే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ని రిమూవ్ చేసే ప్రాసెస్సే వాటర్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. సో దీంట్లో ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ మీనింగ్ ఏంటంటే, ఎక్స్టర్నల్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్. అంటే మనము బాయిలర్లో వాటర్ యాడ్ చేయక ముందు ఆ వాటర్ని మనము సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేస్తే ఆ మెథడే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ద ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ ఫర్ రిమూవింగ్ హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ బిఫోర్ ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ ద బాయిలర్. అంటే బాయిలర్లోకి ఫిల్ చేయక ముందే మనము ఆ వాటర్లో ఉండే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ని రిమూవ్ చేస్తాం. ఈ మెథడే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. ఓకే, సో ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్లో మనకు 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. నెంబర్ 1 అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, నెంబర్ 2 జియోలైట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ మనం డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఎస్సే ఇది, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఓకేనా స్టూడెంట్స్, పేర్లోనే చూడండి అయాన్ ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, ఒక అయాన్ ప్లేస్లో ఇంకొక అయాన్ వస్తుంది. ఓకేనా, చూద్దాం ఇప్పుడు దీని ప్రిన్సిపల్ చూద్దాం. దిస్ మెథడ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ఎంప్లాయింగ్ అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్. సో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ చేయడానికి వీ నీడ్ అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్లో he is describing about the ion exchange resins. The ion exchange resins are cross-linked organic polymers having active functional groups responsible for ion exchange. So ion exchange resins అంటే పాలిమర్ కాంపౌండ్స్, పాలిమర్స్, ఆర్గానిక్ పాలిమర్స్. ఈ ఆర్గానిక్ పాలిమర్స్లో ఏముంటాయి సార్ మెయిన్గా అంటే యాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఈ యాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్స్ దేన్ని కాజ్ చేస్తాయి అంటే అయాన్ ఎక్స్చేంజ్. So these functional groups are responsible for ion exchange process where the hard water is converted into soft water. Okay, let us see the types. Based on the nature, the ion exchange resins are classified into 2 types. So nature ni base cheskoni ion exchange resins 2 rakalu untayi. Cation exchange resin, that is number 1, and number 2 is anion exchange resin. Okay nandi, so ion exchange resins are 2 types, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అండ్ యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్. ఇప్పుడు మనము వీటి గురించి చూద్దాం, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ గురించి స్టూడెంట్స్. సో చూడండి ఇక్కడ, సో పేజ్ నెంబర్ 2లో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్. దీస్ రెసిన్స్ ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఎక్స్చేంజింగ్ H+ ions with cations in water like Ca2+ and Mg2+, calcium and magnesium ions responsible for hardness. సో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ యొక్క నేచర్ ఏంటంటే అసిడిక్. అసిడిక్ అంటే ఏ అయాన్స్ ఉంటాయండి, సింపుల్గా H+ అయాన్స్. ఓకేనా, అంటే ఈ పాలిమర్లో H+ అయాన్స్ ఇన్కార్పొరేట్ చేసి ఉంటాం మనము. సో ఎప్పుడైతే ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ద్వారా మీరు హార్డ్ వాటర్ని పంపిస్తారో అప్పుడు ఆ రెసిన్ మీద ఉండే H+ అయాన్స్ వాటర్లోకి ఎంటర్ అవుతాయి. వాటర్లో ఉండే కాల్షియము మెగ్నీషియం అయాన్స్ రెసిన్లోకి ఎంటర్ అవుతాయి. అంటే ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే ద H+ ions are exchanged for calcium and magnesium ions that causes the hardness. So that is the working principle of a cation exchange resin. Cation exchange resins are also called as acidic resins represented by RH+. ఇక్కడ R అంటే సాలిడ్ పాలిమర్, H+ అంటే ఎక్స్చేంజబుల్ హైడ్రోజన్ అయాన్స్. ఓకేనా, దెన్ సెకండ్ రెసిన్ ఉంది, అది యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్. సో anion exchange resins alkaline in nature అంటే base they are having the base character. They exchanges its OH- ions for anions in hard water like Cl- SO4 2-. సో ఎప్పుడైతే మనము హార్డ్ వాటర్ని anion exchange రెసిన్ ద్వారా మనం పంపిస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ రెసిన్లో ఉండే OH- అయాన్స్ వాటర్లోకి ఎంటర్ అవుతాయి. వాటర్లో హార్డ్నెస్ కాజ్ చేసేటటువంటి క్లోరైడ్ అయాన్స్, సల్ఫేట్ అయాన్స్ రెసిన్లోకి వస్తాయి. అంటే మనకు OH- అయాన్స్కి మధ్య
Cl మైనస్ SO4 2 మైనస్ అయాన్స్కి మధ్య ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో కాబట్టి ఇది యానియాన్ ఎక్స్చేంజ్ చేస్తుంది కాబట్టి యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్. ఇంతకుముందు మనం ప్రీవియస్లో మనం డిస్కస్ చేసింది ఈ రెసిన్ మనకు క్యాటయాన్స్ని అంటే Ca2 ప్లస్ Mg2 ప్లస్ అయాన్స్ని ఎక్స్చేంజ్ చేస్తుంది కాబట్టి క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అని మనం చెప్తాము. ఓకేనా? సో అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ ఆర్ 2 టైప్స్. Cation exchange resins, these are acidic in nature. They will exchange their H plus ions with the calcium and magnesium ions that causes the hardness in the water. Whereas the anion exchange resins are alkaline in nature. They are having the ability to exchange their OH minus ions with the chlorides and sulfates present in the hard water sample, thereby decreasing the hardness. Okay, Nandi? So that is about the resins. So ion exchange resins are very important. They play a prominent role in the ion exchange process. Okay, let us see the process. Okay, Nandi? So this is the process. సో ప్రాసెస్కి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. సో మనము ఏం చేద్దామంటే ఈ ప్రాసెస్ డిస్కస్ చేసే ముందు డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను మీకు నీట్గా డ్రా చేసి చూపించాను చూడండి. సో దిస్ ఈస్ ద అయాన్ ఎక్స్చేంజ్ యూనిట్. ఓకేనండి? సో ఈ అయాన్ ఎక్స్చేంజ్ యూనిట్లో మెయిన్గా 2 ట్యాంక్స్ ఉంటాయి. మీరు చూడండి, ట్యాంక్ 1, ట్యాంక్ 2. ట్యాంక్ 1లో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ మనం ఫిల్ చేస్తాం. ట్యాంక్ 2లో యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ మనం ఫిల్ చేస్తాం. ట్యాంక్ 1లో మనకు క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ కింద గ్రావెల్ అనేది ఫిల్ చేస్తాం, అంటే ఏదైనా సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ని మనము అరెస్ట్ చేయడానికి. సిమిలర్గా యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ట్యాంక్లో కూడా గ్రావెల్ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ దెన్ మీరు ఇక్కడ చూడండి, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ యాసిడిక్ నేచర్ కాబట్టి రీజనరేషన్ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ డైల్యూట్ యాసిడ్ ఫర్ రీజనరేషన్ అంటే ఫస్ట్ ట్యాంక్లో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఉంది. ఈ ట్యాంక్ను మనము డైల్యూట్ యాసిడ్కి కనెక్ట్ చేసి ఉంచుతాం, ఎందుకంటే రీజనరేషన్కి. అండ్ సెకండ్ ట్యాంక్లో యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఉంది. సో ఈ ట్యాంక్లో ఉండే యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ మనము రీజనరేట్ చేయడానికి మనం దీన్ని ఆల్కలీ అంటే బేస్తో మనము అంటే డైల్యూట్ NaOH అనుకుందాం. సో దీంతో మనము కనెక్ట్ చేసి ఉంచుతాము. ఓకేనా? అండ్ దెన్ ట్యాంక్ 1కి ట్యాంక్ 2 రెండింటికి కూడా టు సింక్ అంటే వేస్ట్ని రిమూవ్ చేయడానికి పైప్ కనెక్షన్ ఉంది. రైట్? ఈ 2 ట్యాంక్స్కి మధ్య ట్యాంక్ 1, ట్యాంక్ 2 మధ్యలో ఒక పంప్ అనేది ఉంది వాటర్ని సెండ్ చేయడానికండి. అంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ నుంచి సెకండ్ ట్యాంక్లోకి వాటర్ని సెండ్ చేయడానికి వాటర్ పంప్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్? అండ్ హార్డ్ వాటర్ పంపించడానికి ఇన్లెట్స్ ఉంటాయి, వేస్ట్ని రిమూవ్ చేయడానికి అవుట్లెట్స్ ఉన్నాయి, సాఫ్ట్ వాటర్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ లాస్ట్లో మీరు చూడండి స్టూడెంట్స్, ఇక్కడ సాఫ్ట్ వాటర్ అవుట్ అని రాశాను. అంటే స్టార్టింగ్లో ఇక్కడ హార్డ్ వాటర్ ఇన్ అని రాశాను. హార్డ్ వాటర్ మీరు ఇక్కడ పంపిస్తారు ఫస్ట్ ట్యాంక్ ద్వారా. సో ఫస్ట్ ట్యాంక్లో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఉంటుంది. ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ద్వారా వాటర్ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో ఉండే H+ అయాన్స్ హార్డ్ వాటర్లోకి ఎంటర్ అవుతాయి. హార్డ్నెస్ కాజ్ చేసే కాల్షియం, మెగ్నీషియం అయాన్స్ ఈ రెసిన్లోనే బ్లాక్ అయిపోతాయి. ఓకేనా? దెన్ ఎప్పుడైతే వాటరు ఈ ట్యాంక్ నెంబర్ 1 నుంచి బయటకు వస్తుందో ఇలా వచ్చినప్పుడు ఆ వాటర్లో కాల్షియం ఉండదు, మెగ్నీషియం అయాన్స్ ఉండవు. ఓకేనా? ఎందుకంటే వాటి ప్లేస్లో H+ అయాన్ ఎంటర్ అయి ఉంటుంది, అయాన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. Ca2 ప్లస్ Mg2 ప్లస్ అయాన్స్ అంతా కూడా ఈ రెసిన్లోనే బ్లాక్ అయిపోయి ఉంటాయి క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో. దెన్ మళ్ళీ ఆ వాటర్ మనం పంప్ చేస్తాం. ఎందులో కంటే యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్లోకి పంప్ చేస్తాం. పంప్ చేసినప్పుడు యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో ఉండే OH మైనస్ అయాన్స్ వాటర్లోకి ఎంటర్ అవుతాయి. వాటర్లో ఉండే Cl మైనస్ SO4 2 మైనస్ CO3 2 మైనస్ అయాన్స్ రెసిన్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? దెన్ వాటరు ఇక్కడ ఈ సెకండ్ ట్యాంక్ యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ద్వారా వచ్చే వాటర్ మనం యాక్చువల్గా ఏంటంటే సాఫ్ట్ వాటర్. ఎందుకంటే ఈ సాఫ్ట్ వాటర్లో కాల్షియం లేదు, మెగ్నీషియం లేదు, క్లోరైడ్స్ లేవు, సల్ఫేట్స్ లేవు, కార్బోనేట్స్ లేవు. వీటన్నిటి కూడా మనము క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్, యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ యూస్ చేసి రిమూవ్ చేసేసాము. సో కాబట్టి స్టార్టింగ్లో ఇక్కడ హార్డ్ వాటర్ ఇన్ అని రాశాను, ఎండింగ్లో స్టార్టింగ్లో హార్డ్ వాటర్ ఇన్ అని రాశాను, ఎండింగ్లో ట్యాంక్ నెంబర్ 2 నుంచి అవుట్కమ్ అయ్యే వాటరు సాఫ్ట్ వాటర్. ఓకేనా స్టూడెంట్స్? రైట్? దెన్ ఇప్పుడు మనము ప్రాసెస్ గురించి మన ఈక్వేషన్ బేస్డ్గా చూద్దామండి. ఇది బ్రీఫ్గా ఈ అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్. రైట్ స్టూడెంట్? అండ్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు మనం జస్ట్ ఈక్వేషన్స్ చూద్దాము, మనకి ఇంకా క్లారిటీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా? సో ప్రాసెస్. సో పాయింట్ నెంబర్ ప్రాసెస్. సో పాయింట్ నెంబర్ 1, అయాన్ ఎక్స్చేంజ్ యూనిట్ కంటైన్స్ 2 ట్యాంక్స్. మనం చూసాం. ద క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అండ్ యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఆర్ ఫిల్డ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్యాంక్స్ రెస్పెక్టివ్లీ. ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. సో ఫస్ట్ ట్యాంకు
సెకండ్ ట్యాంక్లో మనము సో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ట్యాంకు, సెకండ్ ట్యాంక్లో, సో ట్యాంక్ 1, ట్యాంక్ 2, ఈ 2 ట్యాంక్స్లో ఈ 2 రెసిన్స్ని మీరు ఫిల్ చేయండి. ఓకేనా. దెన్ ఫస్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఫస్ట్ ద హాట్ వాటర్ ఈజ్ పంప్డ్ ఇంటూ క్యాటయాన్ ఎక్స్చేంజ్ ట్యాంక్. The cation exchange resin will exchanges its H plus ions for Ca2 plus Mg2 plus ions in the hot water. An equivalent amount of H plus ions from resin releases into water. So ఎప్పుడైతే మీరు వాటర్ని క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ద్వారా పంపిస్తారో ట్యాంక్ నెంబర్ 1లో, అప్పుడు ఆ వాటర్లో ఉండే Ca2 ప్లస్ Mg2 ప్లస్ అయాన్స్ ప్లేస్లో H ప్లస్ అయాన్స్ వస్తాయి. అండ్ H ప్లస్ అయాన్స్ వాటర్లోకి రిలీజ్ అవుతాయి. Ca2 ప్లస్ Mg2 ప్లస్ అయాన్స్ రెసిన్లో బ్లాక్ అయిపోతాయి. ఓకేనా. దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో రిప్రజెంట్ చేద్దాం. సో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ రిప్రజెంటేషను RH ప్లస్ కాబట్టి ఇక్కడ రాశాను RH ప్లస్ ప్లస్ Ca2 ప్లస్. Ca2 ప్లస్ అంటే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్. అదేవిధంగా RH ప్లస్ ప్లస్ Mg2 ప్లస్ అయాన్ కూడా కాల్షియం అయాను, మెగ్నీషియం అయాన్, ఈ 2 అయాన్స్ హార్డ్నెస్ని కాజ్ చేస్తాయి, ఈ 2 క్యాటయాన్స్. సో మనకేమవుతుందంటే సో H ప్లస్ అయాన్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి స్టూడెంట్స్. సో H ప్లస్ అయాన్స్ హార్డ్ వాటర్లోకి వచ్చేస్తాయి అండ్ మెగ్నీషియం అయాన్స్ రెసిన్లోకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి మనం ఎలా రాస్తామంటే R2Mg ప్లస్ 2H ప్లస్. R2Mg అంటే ఇక్కడ రాశాను రెసిన్ విత్ కాల్షియం మెగ్నీషియం అయాన్స్, 2H ప్లస్ అని రాశాను. ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద వాటర్. సిమిలర్గా ఇక్కడ కూడా మనకు సో RH ప్లస్ ప్లస్ 2 ప్లస్ Ca2 ప్లస్లో Ca2 ప్లస్ అయాన్స్ రెసిన్లోకి ఎంటర్ అవుతాయి, H ప్లస్ అయాన్స్ హార్డ్ వాటర్లోకి వస్తాయి. ఓకేనా. కాబట్టి ఈ RH ప్లస్ కాస్త ఎలా మారుతుందంటే R2Caగా మారిపోతుంది. అంటే రైట్, అలా మీకు కాల్షియము మెగ్నీషియం అయాన్స్ మనం రెసిన్లోనే బ్లాక్ చేస్తాం, H ప్లస్ అయాన్స్ని మాత్రం మనము వాటర్లోకి రిలీజ్ చేయించుకుంటాము. ఓకే, ఇక్కడ నేను రాశాను ఎంటర్స్ ఇంటూ వాటర్. అంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ దాటుకొని వాటర్ వచ్చిందంటే ఆ వాటర్లో కాల్షియం అయాన్స్ ఉండవు, మెగ్నీషియం అయాన్స్ ఉండవు, ఈ 2 అయాన్స్ మనకు హార్డ్నెస్ని కాజ్ చేస్తాయి. బట్ వాటి ప్లేస్లో H ప్లస్ అయాన్స్ మాత్రం ఎంటర్ అవుతాయి. H ప్లస్ అయాన్స్ ఎటువంటి హార్డ్నెస్ని కాజ్ మీకు తెలిసింది. ఓకేనా. ఇక్కడ నేను రాశాను చూడండి. వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్. రైట్ అండి, కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది. దెన్ మళ్ళీ మనము ఇంకొక ప్రాసెస్ చేస్తాం. నౌ ద వాటర్ ఈజ్ పంప్డ్ ఇంటూ యానియాన్ ఎక్స్చేంజ్ ట్యాంక్. హియర్ ద యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఎక్స్చేంజెస్ ఇట్స్ OH minus ions for Cl2 minus, SO4 2 minus and CO3 2 minus ions in water. It also releases an equivalent amount of OH minus ions from resin into water. So next step లో మనము వాటర్ని యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అంటే అది మనం సెకండ్ ట్యాంక్లో ఉంటుంది, ఆ ట్యాంక్లోకి మనం పంపించినప్పుడు ఆ ట్యాంక్లో ఉండే OH మైనస్ అయాన్స్ మీరు ఇక్కడ చూడండి. యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఎలా రిప్రజెంట్ చేస్తామండి, ROH మైనస్, ఇందాకే మనం చూసాం. ఓకేనా. దెన్ సో ఎప్పుడైతే మనము వాటర్ని ఈ యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్తో రియాక్షన్ జరిపిస్తామో అప్పుడు ఏమవుతుందంటే OH మైనస్ అయాన్స్ రెసిన్లోకి వస్తాయి, Cl మైనస్ అయాన్స్ రెసిన్లోకి వెళ్ళిపోతాయి. సారీ అండి, OH మైనస్ అయాన్స్ వాటర్లోకి వస్తాయి, Cl మైనస్ అయాన్స్ రెసిన్లోకి వెళ్తాయి. ఇలా అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయిపోతాయి. సిమిలర్గా SO4 2 మైనస్ అయాన్స్ మనకు రెసిన్ మీదకి వస్తాయి, OH మైనస్ అయాన్స్ వాటర్లోకి రిలీజ్ అవుతాయి. CO3 2 అయాన్స్ రెసిన్లోకి రిలీజ్ అవుతాయి, OH మైనస్ అయాన్స్ వాటర్లోకి రిలీజ్ అవుతాయి. సో ఈ విధంగా మనకు ఈ ROH మైనస్ యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ కాస్త RClగా మారిపోతుంది. ROH మైనస్ ప్లస్ SO4 2 మైనస్ సల్ఫేట్ అయాన్స్, ఇది కూడా హార్డ్నెస్ని కాజ్ చేస్తుంది. క్లోరైడ్స్, సల్ఫేట్స్ మనకు ఎలా కన్వర్ట్ అవుతుంది R2SO4. ROH మైనస్ ప్లస్ CO3 2 మైనస్ కార్బోనేట్స్. ఓకేనా. సో కార్బోనేట్స్ యానయాన్స్ కూడా హార్డ్నెస్ని కాజ్ చేస్తాయి. సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే R2CO3గా కన్వర్ట్ అవుతుంది అండ్ OH మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ OH మైనస్ అయాన్స్ ఎంటర్స్ ఇంటూ వాటర్. ఓకేనండి. సో మనకు ఎప్పుడైతే సెకండ్ ట్యాంక్ ద్వారా ఇక్కడ మీరు రాశాను చూడండి, వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యానియాన్ ఎక్స్చేంజ్ ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ హార్డ్నెస్ కాజింగ్ క్యాటయాన్స్ లైక్ Ca2 ప్లస్, Mg2 ప్లస్ అండ్ యానయాన్స్ లైక్ Cl మైనస్, SO4 2 మైనస్, CO3 2 మైనస్ దట్ కాజెస్ ద హార్డ్నెస్. అంటే ఎప్పుడైతే యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ద్వారా వాటర్ వచ్చేస్తుందో ఆ వాటర్లో హార్డ్నెస్ కాజ్ చేసేటటువంటి కాల్షియం అయాన్స్ కానీ, మెగ్నీషియం అయాన్స్ కానీ, క్లోరైడ్స్, సల్ఫేట్స్, కార్బోనేట్స్ ఏవి ఉండవు. ఆ వాటర్ మనము సింపుల్గా సాఫ్ట్ వాటర్ అనొచ్చు. ఓకేనండి. రైట్. నెక్స్ట్ ద H ప్లస్ అయాన్స్ రిలీజ్డ్ ఇన్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ ట్యాంక్ అండ్ OH minus ions released in anion exchange tank combines to form water molecule. సో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో H ప్లస్ అయాన్స్ వాటర్లోకి ఎంటర్ అయినాయి, యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో
OH మైనస్ అయాన్స్ వాటర్లోకి ఎంటర్ అయినాయి. సో కాబట్టి H ప్లస్ ప్లస్ OH మైనస్ గివెన్ రైస్ టు H2O, రైట్? This water is free from all hardness causing salts and it is known as deionized water or demineralized water. సో దీంట్లో హార్డ్నెస్ కాజ్ చేసే అయాన్స్ లేవు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే డీఅయోనైజ్డ్ వాటర్ అంటాము, లేదు డీమినరలైజ్డ్ వాటర్ అని అంటాం, అంటే సాఫ్ట్ వాటర్ అంటాం. ఓకేనా? దెన్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. సింపుల్, లాస్ట్లోకి వచ్చేసాము. రీజనరేషన్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ద క్యాటయాన్ అండ్ యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ స్టాప్ వర్కింగ్. అంటే కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో ఇక్కడ చూడండి, సో ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో అండ్ యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్లో కాల్షియం అయాన్స్, మెగ్నీషియం అయాన్స్, యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో క్లోరైడ్స్, సల్ఫేట్స్, కార్బోనేట్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. అవునా? అంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో ఎక్స్చేంజబుల్ H ప్లస్ అయాన్సే ఉండవు. యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో ఎక్స్చేంజబుల్ OH మైనస్ అయాన్సే అస్సలు ఉండవు. వాటి ప్లేస్లో ఏముంటాయి? OH మైనస్ అయాన్స్ ప్లేస్లో యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో క్లోరైడ్స్, సల్ఫేట్స్, కార్బోనేట్స్. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్లో యాక్చువల్గా H ప్లస్ అయాన్స్ ఉండాలి. బట్ ఆ H ప్లస్ అయాన్స్ ప్లేస్లో ఏముంటుందండి? మనకు కాల్షియం Ca2 ప్లస్ Mg2 ప్లస్ అయాన్స్ ఇక్కడ బ్లాక్ అయి ఉంటాయి. సో అటువంటి రెసిన్స్ని మనం ఏమంటామంటే ఎగ్జాస్టెడ్ రెసిన్స్ అని అంటాం. అంటే ఎగ్జాస్టెడ్ అంటే బాగా అలసిపోయి ఉంటాయి, ఇంకా ఆ రెసిన్స్ వర్క్ చేయవు. ఓకే, సో అటువంటి రెసిన్స్ మనం ఏం చేయాలంటే రీజనరేషన్ చేయాలి. స్టూడెంట్స్, రీజనరేషన్ చేయాలి అంటే రీయాక్టివేషన్ చేయాలి. ఎలా చేస్తాం? చాలా సింపుల్, చూడండి. ద క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ కెన్ బి రీజనరేటెడ్ by passing dilute HCl or dilute H2SO4 solution through it. ఓకేనా? సో ఈక్వేషన్ ఫామ్లో చూద్దాము. R2Ca R2Mg ఇదేంటండి? ఎగ్జాస్టెడ్ రెసిన్. సో దీనికి మీరు ఈ రెసిన్ దిస్ రెసిన్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ యాసిడ్. సో యాసిడ్ అంటే డైల్యూట్ HCl ఆర్ డైల్యూట్ H2SO4 మీరు యూజ్ చేయండి. యాసిడ్లో ఉండే H ప్లస్ అయాన్స్ ఈ రెసిన్తో రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయ్యి మీకు ఆ రెసిన్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం అయాన్స్ వేస్ట్ కింద వెళ్ళిపోతాయి. ఇక్కడ రాస్తాను నేను ఇక్కడ టు వాషింగ్ అని. అండ్ Ca2 ప్లస్ Mg2 ప్లస్ అయాన్స్ ప్లేస్లో H ప్లస్ అయాన్స్ వస్తాయి కాబట్టి R2Ca కాస్త RH ప్లస్గా మారుతుంది, R2Mg కాస్త RH ప్లస్గా రీజనరేట్ అవుతుంది. ఈ RH ప్లస్ అనేది యాక్చువల్గా ఏంటంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్. సో దీన్ని నేను ఇక్కడ రాశాను రీజనరేటెడ్ రెసిన్. మళ్ళీ దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి? దెన్ సిమిలర్గా ద ఎగ్జాస్టెడ్ anion exchange resin is regenerated by passing dilute NaOH solution through it. సో anion exchange resin మీరు డైల్యూట్ NaOH పాస్ చేస్తే ఆ రెసిన్లో ఉండే క్లోరైడ్స్, సల్ఫేట్స్, కార్బోనేట్స్ అన్నీ కూడా వేస్ట్ కింద వెళ్ళిపోతాయి. ఆ క్లోరైడ్స్, సల్ఫేట్స్, కార్బోనేట్స్ ప్లేస్లో హైడ్రాక్సైడ్ అయాన్స్ వచ్చి ఆ రెసిన్ రీజనరేట్ అవుతుంది. ఇది anion exchange resin అండి. ROH మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ రీజనరేట్ చేసాం ROH మైనస్, ROH మైనస్, ROH మైనస్. నేను ఇక్కడ రాశాను రీజనరేటెడ్ రెసిన్. క్లోరైడ్స్, సల్ఫేట్స్, కార్బోనేట్స్ ఇవన్నీ కూడా వేస్ట్ కింద వెళ్ళిపోతాయి కాబట్టి వాషింగ్ అని రాశాను. ఓకేనా? సో ఈ విధంగా మనము క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ని డైల్యూట్ H2SO4 ఆర్ HCl పాస్ చేసి రీజనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ నేను ఒక ట్యాంక్ కనెక్ట్ చేశాను. ఈ ట్యాంక్లో డైల్యూట్ యాసిడ్ ఉంది. అదేవిధంగా యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ నేను ఒక ట్యాంక్ కనెక్ట్ చేశాను, అక్కడ డైల్యూట్ బేస్ ఉంది. సో ఎప్పుడైతే నేను దీన్ని ఇంజెక్ట్ చేస్తానో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ద్వారా యాసిడ్ ఇంజెక్ట్ చేస్తా, యానియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ద్వారా డైల్యూట్ NaOH ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ రెసిన్స్ రీజనరేట్ అవుతాయి. ఓకేనండి? మళ్ళీ అవి రీయాక్టివేట్ అవుతాయి, మళ్ళీ మీరు దాన్ని అగైన్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీజనరేషన్ ఆఫ్ రెసిన్స్. ఓకేనా స్టూడెంట్స్? దెన్ లాస్ట్కి వచ్చేసామండి. ఇక్కడ ఒక పాయింట్ రాశాను నేను, ద రీజనరేటెడ్ రెసిన్స్ ఆర్ యూజ్డ్ అగైన్. మనం మళ్ళీ దాన్ని యూస్ చేసుకోవచ్చు. దెన్ let us see the advantages of ion exchange method. Right, highly acidic or highly alkaline water can be softened. మీరు ఆ వాటర్లో ఎంత అసిడిటీ ఉన్నా, ఆల్కలైనిటీ ఉన్నా అటువంటి వాటర్ని మీరు సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేయొచ్చు. దిస్ గివ్స్ వాటర్ ఆఫ్ వెరీ లో హార్డ్నెస్ ఆఫ్ లెస్ దాన్ 2 ppm. అంటే మనకు అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ద్వారా వచ్చే వాటర్ యొక్క హార్డ్నెస్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మంచి హై క్వాలిటీ సాఫ్ట్ వాటర్ వస్తుంది. ఇట్ గివ్స్ వాటర్ సూటబుల్ టు యూజ్ ఇన్ హై ప్రెషర్ బాయిలర్స్. సో చాలా హై క్వాలిటీ సాఫ్ట్ వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ని మీరు హై ప్రెషర్ బాయిలర్స్లో యూజ్ చేసి స్టీమ్ని జనరేట్ చేసి ఎలక్ట్రిసిటీని ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు. దెన్ లెట్ us see the disadvantages. సో ఏంటంటే డిసడ్వాంటేజెస్ చూడండి. దిస్ మెథడ్ ఈజ్ కాస్ట్లీ. టర్బిడ్ వాటర్ గివ్స్ పూర్ రిజల్ట్స్. అంటే అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ మెథడ్లో మనము అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ యూస్ చేస్తున్నాం.
అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ మళ్ళీ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఉంది, యానయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఉంది. ఈ 2 రెసిన్స్ చాలా కాస్ట్లీ, ఎందుకంటే ఇవి పాలిమర్స్తో ఉంటాయి. అండ్ ఎక్విప్మెంట్కి ట్యాంక్స్ కావాలి, యాసిడ్స్ కావాలి, బేస్ కావాలి. అంటే ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ మంచి క్వాలిటీ హార్డ్ వాటర్ ఇచ్చినా ఇది చాలా కాస్ట్లీ. అండ్ టర్బిడ్ వాటర్ కనుక ఉన్నట్లయితే రిజల్ట్స్ చాలా పూర్గా ఉంటుంది. అంటే తక్కువ టర్బిడిటీ, అంటే వాటర్లో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటే టర్బిడ్ నేచర్ వస్తుంది. ఓకేనా. సో అటువంటి వాటరు అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ద్వారా మంచి క్వాలిటీ మనం సాఫ్ట్ వాటర్గా మనం దాన్ని మార్చలేము. ఓకేనా. సో దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ resin ion exchange method. So that is about it students. Thank you for watching. ఇంత ఓపిక్గా మీరు విన్నారు నా వీడియోని. సో మనం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ గురించి ఇంట్రడక్షన్ నుంచి డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్, ప్రాసెస్, నేచర్, టైప్స్ ఆఫ్ రెసిన్స్, రీజనరేషన్ ఆఫ్ రెసిన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ మనము చూసాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్.